1947లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఎలాగనే భారత్ను దొంగ దెబ్బతీయాలని యోచించింది. 1965 సెప్టెంబర్ 6వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకు పాక్ ఎయిర్ బేస్కు చెందిన 180 మంది కమాండోలు భారత్లోని పఠాన్ కోట్, పుల్వారా, అదంపూర్ బేస్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ 3 వైమానిక దళాలను ధ్వంసం చేస్తే భారత్ మన దేశం వైపు రాదని పాకిస్తాన్ అధికారులు ఒక కుట్ర పన్నారు. సరిగ్గా 2 గంటలకి ఈ విమానాలు బయలుదేరి కొన్ని నిమిషాల వ్యవధిలోనే 3 భారత్ ఎయిర్ బేస్లో దిగాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్లో కొందరు ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు కొందరు సిబ్బంది ఆ రోజు రాత్రి బేస్ ప్రాంతంలోనే పాక్ కమాండోలు దిగుతుండడాన్ని గుర్తించారు. వెంటనే భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. వీరికి తోడు స్థానికులు కూడా తోడయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉండడంతో పొదలు ఉన్నాయి. ఆ స్థానికులు ఆ ప్రాంతాలలో పట్టడంతో వేట ప్రారంభించారు. దిగిన పాక్ కమాండోలను దిగినట్టే బంధించి చితకబాదారు. వారి నుంచి సమాచారం సేకరించిన అధికారులు ఇతర బేస్లను అప్రమత్తం చేశారు. అలంపూర్, పుల్వారా ప్రాంతాలలో దిగిన పాక్ కమాండోలను పట్టుకున్నారు. ప్రజలు వీరందరికీ దేహశుద్ధి చేశారు. మొత్తం 180 మంది పాక్ సైనికులలో 22 మంది హతమయ్యారు. దాదాపుగా 20 మంది వరకు పాక్కు పారిపోగా మిగిలిన వారు జైలుకు తరలించారు. భద్రతా బలగాలతో పాటు స్థానిక ప్రజలు శత్రువుల చొరబాట్లను అప్రమత్తంగా ఉండడంతో మన దేశానికి వచ్చిన ప్రమాదం తొలగిపోయింది. వైరు దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాలలో ప్రజలు శత్రువులు కనిపిస్తే వెంటనే స్పందించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే వెంటనే ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.